గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారిది ఇది ఒకటి వైరల్ అవుతుంది. మరి ఇది మేయర్ గారిదేనా కాదా అనేది నాకు తెలియదు, కానీ ఇది వైరల్ అవుతుంది. ఇది చాలా వైరల్ అవుతుంది. దీన్ని కూడా మీరు చూడాలి. లేక గ్రేటర్ గుండు సుధారాణి మేయర్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ తెలంగాణ స్టేట్. మరి ఇది లెటర్ ప్యాడ్ అయితే గుండు సుధారాణి గారిదే. మరి ఈ సంతకం గుండు సుధారాణి గారిదా కాదా అనేది నాకు తెలియదు. బట్ ఇది మాత్రం అన్ని గ్రూపులలో వైరల్ అవుతుంది ఇది. మరి దీంట్లో ఏమున్నది, తేదీ 20వ తారీఖు నాడు 20వ తారీఖు నాడు మొన్న అంటే 20వ తారీఖు అంటే నిన్ననే 20వ తారీఖు నాడు రాసిన లెటర్ ఇది. టు ద కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్ కమిషనరేట్ వరంగల్. ఆ మేడంకి ఏం బాధ ఉన్నదో రాసిండ్రు. ఇక్కడ సెల్ నెంబర్ కూడా ఉన్నది మేడంది. సెల్ నెంబర్ ఉన్నది ఇక్కడ చూడండి, 8304000007. ఇది మేడంది ఫోన్ నెంబరు. ఈమెయిల్ ఉన్నది gundusudarani.mayor@gmail.com. ఇది ఉన్నది. విషయం, నిరాధారమైన తప్పుడు వార్తలు ప్రచరిస్తూ నా యొక్క వ్యక్తిగత ప్రతిష్టను దిగదారుస్తూ సమాజంలో అప్రతిష్ట చేస్తున్న వరంగల్ వాయిస్ ఈ పేపర్ ఎడిటర్పై చట్టరీత్యా తగు చర్య తీసుకోవడం. వరంగల్ వాయిస్ ఈ పేపర్ ఎడిటరుపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ కమిషనర్ గారికి రాసినారు. మరి ఏం రాసినారు, ఇలా ఏమున్నది అనేది కూడా మనం చూడాలి. ఒకవేళ ఇది నిజమేనా, ఈ లెటర్ రాసింది నిజమేనా, ఆ వార్తలు ఏంటి అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. నేను వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ గారిని తమతో విన్నవించుకున్న విషయం ఏమనగా, వరంగల్ వాయిస్ అనే పేరు గల ఈ పేపర్ని ప్రచురిస్తున్న గడ్డం కేశవమూర్తి అనే వ్యక్తి నాపై తరచుగా తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు. ఓకే, తేదీ 17/1/2024 రోజున నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మేయర్ జంప్ అనే క్యాప్షన్తో అన్పార్లమెంటరీ భాషలో, అన్పార్లమెంట్ అంటే బూతులు తిట్టుకుంటూ రాసిండని చెప్పేసి రాస్తున్నారు. అన్పార్లమెంటరీ అంటే అదే ప్రచురించాడు. మరి అలా ఏమైనా బూతులు తిట్టినా లేదనేది కూడా మనం 17/1/2024 పేపరు మనం చూడాలి ఇప్పుడు కంపల్సరీ. మరియు తేదీ 11/1/2024 రోజున క్యాడర్ లేని లీడర్ మనకొద్దు అనే శీర్షికతో తప్పుడు వార్తలు ప్రచురించాడు. ఓకే, క్యాడర్ లేని లీడర్ మనకొద్దు, రైట్. ఈ పేపర్ను వాట్సాప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రజలలో నాకున్న గౌరవాన్ని మరియు ప్రతిష్టను భంగపరుస్తూ నన్ను సమాజంలో డిఫేమ్ చేస్తూ, అంటే డిఫేమ్ సూట్ వేయాలి, డిఫర్మేషన్ సూటు మీరు ఆ సూట్ వేయాలి, కానీ ఇక్కడ ఇవ్వాల్సింది కాదు. మహిళా ప్రథమ పౌరురాలని అయిన నన్ను అప్రతిష్ట పాలు చేస్తున్న గడ్డం కేశవమూర్తిపై చట్టరీత్యా తగు చర్య తీసుకోగలరని మనవి. ఇట్లు జి సుధారాణి సంతకము, శ్రీమతి గుండు సుధారాణి నగర మేయర్. ఇది ఏమని రాసిందంటే 17వ తారీఖుని 19వ తారీఖు పేపరు ఈ పేపర్లో అన్నట అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసినామని చెప్పేసి గుండు సుధారాణి గారు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది, పోలీస్ కమిషనర్కు. అంటే మరి నిజంగానే అలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా గడ్డం కేశవమూర్తి గారిని అరెస్ట్ చేయాలి. మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేకపోతే ఈ లెటర్ పరిస్థితి ఏంది, అసలు ఈ లెటరు గుండు సుధారాని మేయరే రాసిండ్రా ఒకటి. రెండవది, అందులో ఒకవేళ వీరే రాస్తే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కనుక అందులో లేకపోతే ఈ విధంగా ఇది బ్లాక్మెయిల్ అవుతుంది. ఎందుకంటే నా మీద ఎవరు వార్తలు రాసినా నేను పోలీస్ కమిషనర్కు కంప్లైంట్ చేస్తా, కాబట్టి మీరు ఎవరు నా మీద వార్తలు రాయొద్దు, నన్ను బెదిరించొద్దు అనేటువంటి బ్లాక్మెయిల్ కింద కూడా ఈ లెటర్ పనిచేస్తా అని చెప్పేసి కూడా నేను చెప్తున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 17వ తారీఖు నాడు ఈ పేపర్ చూడాలి. మనం 17వ తారీఖు ఈ పేపర్ను మనం చూడాలి. ఆ 17వ తారీఖు ఈ పేపరు ఎట్లుంటుంది అనేది ఒకసారి చూద్దాం. అది వరంగల్ వాయిస్, మా వరంగల్ మేయర్ గారు, మేయర్ జంప్ 2 చుక్కలు క్వశ్చన్ మార్కు. ఈ 2 చుక్కలు క్వశ్చన్ మార్క్ అంటే మేయర్ పోతుందా పోతలేదా అని ఒక డౌట్గా చెప్పినట్టు, అంతేగాని మేయర్గా పోతుంది అని 100% ఫిక్స్ చేసినట్టు కాదు. మరి ఇదైతే అంటే మేయర్ పోయే అవకాశాలు ఉన్నాయన్నట్టుగానే ఈ 2 చుక్కలుని క్వశ్చన్ మార్కు. ముహూర్తం ఫిక్స్ చేసిన మేడం అంటే 20న కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుందని రాసినారు. రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న సుధారాణి వ్యతిరేకిస్తున్న అస్తం నేతలు పార్టీ వీడితే పదవీ గండం తప్పదంటున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిన పరిస్థితి. వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ గుండు సుధారాని పార్టీ మారడం ఖాయమైంది. ఈ నెల 20వ తేదీ దశమి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు ఆమె రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం సాగుతుంది. తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసిన పరిచయం నేడు మేయర్ పార్టీ మారేందుకు ఉపయోగపడుతుందన్న చర్చ జరుగుతుంది. అంటే చాలామంది ఊహించుకుంటారు, ఎందుకంటే మీరు కాంగ్రెస్లో పోతాన్లా, మీరు ఇల్లుంటాన్లా మేయర్ గారు, తర్వాత సంగతి ఎవరైనా వార్త రాస్తే ఇక నాకు అధికారం ఉన్నది, నేను మేయర్ను కంపల్సరీ కంప్లైంట్ చేస్తానంటే రోజు వార్తలు రాస్తారు. అట్లయితే రోజు వార్తలు రాస్తారు. ఎంతమంది మీద కంప్లైంట్ చేస్తావు? ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సింది ఓపిక, ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సింది, ఒక నాయకులకు
ఒక నాయకులకు ఉండాల్సింది ఓపిక. ఆ ఓపిక మీకు లేనట్టయితే నాకు కనబడుతుంది. ఇక్కడ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే ఎక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని రాసినారు, అంటే మీరు రాసిన లేఖనే తప్పంటున్నా. అసలు మీరు లేఖ రాసినరా, లేకపోతే మీ పేరు మీద ఎవరన్నా లేఖ రాసినట్టు రాసి అది దాంట్లో ఏది మన సోషల్ మీడియాలో వైరల్ చేస్తానో ఒక్కసారి మీరు తెలుసుకోండి. మరి వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి పార్టీ మారడం ఖాయమైందని ఈ నెల 20వ తేదీ దశమి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు ఆమె రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం సాగుతుంది. వాస్తవానికి నేను కూడా అవిశ్వాస తీర్మానం పెట్టేట్టున్నారు. ఈ తలకాయ నొప్పి ఎందుకు, ఇక బీఆర్ఎస్ లేచే పరిస్థితి లేదు, ఇక కాంగ్రెస్లో పోవడం న్యాయము, గతంలో టీడీపీనే ఉన్నది కదా, రేవంత్ రెడ్డి కూడా దక్కకుండా నాకు కూడా అనిపించింది. మనిషికి అనిపిస్తే తప్పేం లేదు, ఎవరికి అనిపించింది వాళ్ళు పేపర్లు వార్తలు రాష్ట్రంలో పట్టుకొని నువ్వు పోయి అక్కడ కంప్లైంట్ చేయడం అనేది ఇదైతే చాలా నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. ఇది దయచేసి దీన్ని ఖండించాలి, ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఈ విధంగా వార్తలు రాసుకుంటూ పోయేటోళ్ళు, యూట్యూబ్లలో ఛానళ్ళలో మాట్లాడేటోళ్ళు, పేపర్ వాళ్ళ మీద అందరి మీద ఇట్లా కంప్లైంట్ చేస్తానంటే మీరు ఒక ప్రజాప్రతినిధిగా అయితే పనిచేయరని చెప్పేసి నేను కూడా అనుకుంటాను. ఎందుకంటే మీకు ఓపిక లేదు. నెక్స్ట్, ఇప్పటికే మంత్రి సీతక్కతో మందనాలు జరిపిన సుధారాణి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకున్నట్లు వైరల్ అవుతోంది. అయితే పార్టీ మారుతున్నట్లు ప్రచారం ఊపందుకున్నా ఆమె ఎక్కడా ఖండించకపోవడం మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఆమె ఏ పార్టీలోకి పోయినా పదవీకరణం తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె ఒంటొద్దు పోకడలతో ఏకాకిగా మిగలడం ఖాయమంటున్నారు. దీంట్లో ఏమున్నదండి? దీంట్లో ఏమైనా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ బూతులు ఎక్కడైనా కనబడాయా? ఒకసారి మనం రాజకీయాలకు వచ్చినాం, ప్రజాప్రతినిధులు ఉంటే నిందలు ఉంటాయి, మన మీద ఫేక్ వార్తలు ఉంటాయి, మనం వాటిని ఖండించాలి తప్పితే ప్రతిదీగా నేను పోలీస్ కమిషనర్ దగ్గరికి పోతా, నేను మేయర్ను, ప్రథమ పౌరురాలని, సో కాబట్టి నేను కంపల్సరీ కంప్లైంట్ చేస్తా, జైలు ఎత్తా అంటే ఇది కుదరది. దయచేసి దీన్ని వార్తా పేపర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వార్తను ఖండించాలి. ఏదైతే మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో దాన్ని ఖండించాలి. ఇది మీ వార్త. మరి నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే 19th రోజుది పేపర్ చూడాలి, ఇక్కడెక్కడ ఉంటుంది కదా. దాన్ని ఆమె వస్తే పార్టీకి నష్టమే. పదవి కాపాడుకునేందుకు ఎత్తుగడలు, ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న పార్టీ శ్రేణులు. జిల్లా మంత్రికి తెలపకుండా చేర్చుకునేది లేదంటున్న అధిష్టానం. క్యాడర్ లేని లీడర్ మనకొద్దు, క్యాడర్ లేని లీడర్ గుండు సుధారాణి మనకొద్దు అంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఆమె పదవుల కోసం పాకులాడతారు తప్ప పార్టీకి కానీ ప్రజలకు కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. నేను దీన్ని అయితే ఖచ్చితంగా ఏకీభవిస్తానా. ఈ 4 లైన్లు మళ్ళోసారి చదువుతా నేను. ఏంటిదంటే క్యాడర్ లేని లీడర్ గుండు సుధారాణి మనకొద్దు అంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఆమె పదవుల కోసం పాకులాడతారు తప్ప పార్టీకి కానీ ప్రజలకు కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. నేను చెప్తున్నా, గుండు సుధారాణి గారికి ఫస్ట్ డైరెక్ట్ ప్రశ్న అడుగుతాను. మనకు 66 డివిజన్లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్లు ఇన్ని సంవత్సరాలు గడిచినా, ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపు 2.5 సంవత్సరాలు, దగ్గర 2.5 సంవత్సరాలు అయింది. మీరు అన్ని డివిజన్లు పర్యటించినరా? ఎన్నడైనా పర్యటించి మీరు ఎక్కడ పర్యటించారు? మీరు వైర్లెస్ మైక్ పెడతారు, వీడియో తీస్తా అంటే షోపుటప్ కోసం మీరు ఓన్లీ మీ యొక్క వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కోసం పాకులాడి అక్కనే తిరిగిళ్ళు, ఆ డివిజన్లలోనే తిరిగిళ్ళు తప్పితే మీరు వరంగల్ తూర్పు పశ్చిమ నియోజకవర్గంలో కానీ నెక్స్ట్ వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీలకి మన డివిజన్లు కానీ మీరేమైనా తిరిగిల్లా? స్ట్రైట్ ప్రశ్న. రెండోది, సమస్యలు కావాలంటే నేను చెప్తా, బొచ్చడి సమస్యలు. నేను ఒక 200 సార్లు ఫోన్ చేసిన ఈ మేడంకు, ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయరు ఈ మేడం. 200 సార్లు ఫోన్ చేసిన, 2-3 సార్లు లిఫ్ట్ చేసి నేను పుప్పాల రజనీకాంత్ అనగా టక్న కడి ఎత్తది మేడం. సో ఒక్కనాడు కూడా ఫోన్ ఎత్తిన దాఖలాలు లేవు. తర్వాత వీళ్ళ కొడుకు పెద్దరికం ఎక్కువ ఉంటుంది, వీళ్ళ కొడుకు కూడా లీడరే, ఆయన పెద్దరికం ఎక్కువ ఉంటుంది. అంతకుముందు వీళ్ళ కోడలు కార్పొరేటర్, అంతకుముందు అంటే మేయర్ కోసం ప్రయత్నం చేసింది వాళ్ళ కోడలకు కూడా. అంటే వాళ్ళు రాసింది ఏంటి? మీరు ఎంతకాలం ఈ యొక్క ప్రజాప్రతినిధిగా ఉండాలనుకుంటారు తప్పితే సమస్యల మీద. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ 55వ డివిజన్లకు వచ్చి రోడ్లు చూడు, 55వ డివిజన్ 56వ డివిజన్లో రోడ్లు చూడు. ఇప్పటికీ 56వ డివిజన్లో వచ్చినరా మీరు? ఎప్పుడో వర్షాలత్తా కొట్టుకపోయింది, రోడ్డు కట్ అయింది, అది ప్రధానమైన రహదారి, ఇప్పటి వరకు అది క్లోజ్ కాలే. దాని మీద మీ చర్యలు ఏంటి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇప్పటికి కూడా గవర్నమెంట్ మారింది, మరి గవర్నమెంట్ మారింది. అప్పట్లో నిన్ను ఇక్కడ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే విప్పుండే, మాజీ ఎమ్మెల్యే వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే గతంలో విప్పుండే వినయ్ భాస్కర్ గారు, వారు ఉన్నప్పుడు మీరు రాకపోయేది, ఎందుకంటే మిమ్మల్ని రానియకపోయేది. మాకు తెలుసు. మరి ఇప్పుడు వారు లేరు, అక్కడ నరేందర్ గారు లేరు, 2 ఎమ్మెల్యేలు లేరు. మరి మీరు ఎందుకు తిరుగుతలేరు?
66 డివిజన్లు ఎందుకు తిరుగుతలేరు, ఎందుకు ధైర్యం చేస్తలేరు? ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తాయంటే మీరు 66 డివిజన్లు తిరగండి, ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకోండి, అప్పుడు మాత్రం మీకు ఇటువంటి ఆరోపణలు రావు. నిజంగానే రాజ్యాంగం కల్పించింది, మీరు ఏ పార్టీలకైనా పోతే ఏమైనా చేయొచ్చు, మేము దాన్ని తప్పు పట్టుకోం. కానీ ఒక వార్త రాయంగానే ఒక విలేకరి మీద పోలీస్ కమిషనర్ గారికి మీరు కంప్లైంట్ చేసినంటే మాత్రం దీన్ని 100% నేనైతే తప్పుగా పరిగణిస్తున్నా. తప్పే, ఇది ముమ్మాటికి తప్పే. నేను చెప్తున్నా, వందల సమస్యలు చెప్తున్నా. ఒక్కనాడు మీరు మున్సిపాలిటీ స్వచ్ఛ భారత్ ఆటో వల్ల సమస్యలు పరిష్కరించిందా? పిహెచ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించిందా? 66 డివిజన్లు తిరిగిందా? ఏమన్నా రోడ్లు తిరిగిందా? మీరు తిరిగిన అల్లా ఓన్లీ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తిరిగిళ్ళు. మీరు మీ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం మాత్రమే మీరు తిరిగిళ్ళు. ఇది నిజం కాదా? ఇది నిజం కాదా? అదే భద్రకాళి గుళ్ళో పోదాం పారి, భద్రకాళి గుడికి పోయి అమ్మవారి మీద కొట్టేద్దాం. మీరు ఒక వరంగల్ తూర్పు కాదు పశ్చిమ నియోజకవర్గం మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసిన నేను. అలాగే 66 డివిజన్లకు 66 డివిజన్లు బ్రహ్మాండంగా తిరిగినా నేను మనస్ఫూర్తిగా పనిచేసినాను. మీరు ప్రమాణం చేస్తారా? చలో భద్రకాళి అమ్మవారికి రాండి. మీరు ఒక మహిళనే, నేను చెప్తున్నా కదా, నేను ప్రమాణం చేస్తున్నా. మీరు తిరగలే, 66 డివిజన్లు తిరగలే. ఆ భద్రకాళి అమ్మవారు, వరంగల్లో ఉన్న భద్రకాళి అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఈ మేడం వరంగల్ పశ్చిమ తిరగలేదు, నెక్స్ట్ వర్ధనపేట తిరగలేదు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే దాదాపు 5 నియోజకవర్గాలకు సంబంధించిన కార్పొరేటర్లు ఇందులో ఉంటారు. మీరు 5 నియోజకవర్గాలను కవర్ చేయాలి. మీకు అంత అతిపెద్ద పదవి అది, మేయర్ అంటే దాదాపు ఆల్మోస్ట్ క్యాబినెట్ హోదా. మీకు ఇక్కడ క్యాబినెట్ హోదానే. ఇక్కడ ఎమ్మెల్యేలు వచ్చినా ఎవరు వచ్చినా ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు మేయరే. అటువంటిది మీరు ఎక్కడ కూడా మీరు తిరగలే. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని ఆపడానికి వినయ్ భాస్కర్ లేడు, నరేందర్ లేడు. మరి మీరు ఎందుకు తిరుగుతలేరు? మీరు ఎందుకు తిరుగుతలేరు? ఫస్ట్ దీనికి సమాధానం చెప్పండి. ఎన్నడూ కూడా ప్రజల సమస్యలు మీరు పట్టించుకోలేదు, ప్రజల సమస్యలు తీర్చలేదు. ఇది నా ఆరోపణనే 100%. నేను ప్రూవ్ చేయమంటే ప్రూవ్ చేస్తా. ఇప్పుడు కాల్ చేసినా మీరు ఫోన్ ఎత్తారు. చూద్దాం, చేద్దామా? కాల్ చేద్దామా? నేను నంబర్ ఇచ్చా కదా, ఆ లీడర్లు ఇచ్చినట్టున్నది. టైం వేస్తే ఆమెకు ఫోన్ చేయడం కూడా టైం వేస్తే, ఫోన్ లిఫ్ట్ చేయదు, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దయచేసి ఈ గడ్డం కేశవమూర్తి గారి మీద ఏదైతే కంప్లైంట్ చేసినారో దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. వరంగల్ వాయిస్ మీద ఇది దాడిగానే పరిగణిస్తున్నా. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ముఖ్యంగా మీకు కూడా చెప్తున్నాం, ఇగో మీ వాళ్ళు ఇట్లున్నారు, ఈ విధంగా విలేకరుల మీద కంప్లైంట్లు అవి ఇవి చేస్తే మాత్రం మీ పరిస్థితి దారుణంగా అవుతుంది. ఇప్పటికీ మీ పరిస్థితి అధ్వానంగా ఉన్నది, ఇంకా హీనంగా అయిపోతుంది మీ పరిస్థితి. కాబట్టి మీరే మీ యొక్క మీ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులకు చెప్పండి, ఇంకా ఇది నడవదిగా, ఇంకా ఇది నడవది.